నెల్లూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పై అభ్యంతరం తెలిపారు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఆడలేక మత్తలు ఓడు అన్నట్లు గెలిచే నమ్మకం లేక విజయసాయి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో కానీ అఫిడవిట్ లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక మూడవ అంశం చాలా ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ, ఆయనకి ఏ కంపెనీలు అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటిది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ ని తిరస్కరించమని చెప్పి కుంటి సాకులు నెంబర్ 2 రాష్ట్రంలో అని చెప్పుకునే మా సాయన్న కుంటి సాకులు. ఒక వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చా చేయకూడదని కనీస పార్టీ పరిజ్ఞానం లేకుండా చెల్లుబడి కానటువంటి కొన్ని అభ్యంతరాలను తెలపడం జరిగింది. గౌరవ రిటర్నింగ్ అధికారి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ ని ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచన సాగించండి. ఎవరైతే ఈ పార్లమెంట్ కి అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి, గతంలో అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో అనేక రకాల సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, వైద్యం, విద్య అన్ని చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ